నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వెనిజువెలా అధ్యక్షుడిని నేనే ప్రకటించుకున్న డొనాల్డ్ ట్రంప్. ట్రూత్ సోషల్ మీడియాలో ఐడి కార్డ్ పోస్ట్. ఇరాన్ నాయకత్వం దిగొచ్చింది, తమతో చర్చలు కోరుకుంటుందని వెల్లడి. యుద్ధమైనా చర్చలకైనా మేం రెడీ. ఇరాన్ మీ ప్రయోజనాలు మాపై రుద్దితే ఊరుకోబోమని క్లారిటీ. పరస్పర గౌరవం ఆధారంగా చర్చలు జరగాలని డిమాండ్. వాస్తవంగా ఇరాన్లో ఏం జరిగింది, ఎందుకు అక్కడ అల్లర్లు మొదలైనాయి అంటే పరిపాలన విభాగం వ్యవస్థ పరిపాలన లోపం. అది పరిపాలన చేతగాక ఈ ఏదైతే నాయకత్వం ఉందో ఖమేనీ, వీళ్ళు ఏం చేసిరంటే విపరీతమైన రేట్లు ట్యాక్స్లు వేసుకుంటా ఎక్కడైతే ఇస్లామిక్ రుద్దేసి ఆ రూల్స్ ఆడవాళ్ళని హిజామా ధరించుకోవాలి. గతంలో ఇరాన్ ఎట్లా ఉంటుండే అంటే స్వేచ్ఛగా ఉంటుండే. ఎప్పుడైతే ఇస్లామిక్గా పూర్తిగా మారిపోయిందో అప్పటి నుంచి ఇక కఠిన నియమాలు, కఠిన నిబంధనలు, ఇక రకరకాల ఆంక్షలు. ఆ ఆంక్షల వల్ల ప్రజలు నలిగిపోయి ఇవాళ ఒక విప్లవంగా మొత్తం అగ్గి రాజేస్తున్నారు. వాస్తవానికి నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లు ఇవన్నీ ఉండాలి, పరిశ్రమలు. అక్కడి నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అనేది లేదు. లేకపోయేసరికి అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంటే ఉన్న వాటి మీద ట్యాక్స్లు వేసుకుంటూ పోయి కొత్తగా లేకపోయేసరికి విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. ప్రజలకు ఏది అందుబాటులో లేకపోయేసరికి ఇక ప్రజలకు కోపం వచ్చేసి మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ఇప్పుడు ఆ ఖుమైనీ ఫోటో తగలబెట్టుకుంటా దానికి సిగరెట్ అంటించుకుంటా గతంలో మాకు ఎట్లయితే స్వేచ్ఛగా ఉన్నామో ఆ స్వేచ్ఛ కావాలి, ఈ ప్రభుత్వం మాకొద్దు అని చెప్పేసి. అంటే మామూలుగా లేదు అల్లర్లు, చూస్తే భయంకరమైన అల్లర్లు. ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చేసారు. ఏంది ఇప్పుడు 1,30,000, 20,000, 60 కూరగాయల రేట్లు వేలల్లో ఉన్నాయి అక్కడ. అసలు చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నది ఇటువంటి టైంలో. అందుకనే అమెరికా ఏం చేసింది, వచ్చేసింది. అయినా కానీ ఇటువంటి పరిస్థితి ఉన్న ఎమర్జెన్సీ ప్రకటించినా కానీ ఆ ఖమేనీ ఏం చేస్తున్నాడు, మేము యుద్ధానికి సిద్ధమని అంటున్నాడు. కానీ ఎట్లా వాళ్ళతో చర్చలు జరపాలి, ఇవన్నీ అల్లర్లు సద్దుమనిగేదాకా ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో లేడు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కసారి ట్రంప్ గురించి ఆలోచన చేస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు అంత విపరీతమైన అల్లర్లు, అసలు ఎక్కడ చూడు అల్లర్లు. 10,000 మందికి పైగా చనిపోయారు అక్కడ అల్లర్లల్లా. అంటే పాలకులు సరిగ్గా లేకుంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే మన దేశం కూడా అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మంచి ప్రభుత్వాలు ఉండాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఉన్నకాడికి దోసుకోవడము, మళ్ళీ తాకట్టు పెట్టడం దేశాన్ని, ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. మన దగ్గర కూడా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మామూలుగా పెరిగిపోతలేవు, రాను రాను ప్రతిరోజు హైక్ అవుతున్నాయి తప్పితే ఎక్కడ కూడా మన దగ్గర వస్తువులు తగ్గిన దాఖలా లేవు. అంటే అప్కమింగ్ మరో ఇరాన్, మరో వెనిజులా దేశం కూడా కావచ్చు మనది. ఎందుకంటే ఉచితాలకు అలవాటు చేసి ప్రజలని సోమరిపోతులుగా మార్చి మేము అధికారంలో ఉండాలి అన్న ఆలోచనతోని ప్రభుత్వాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అధికారం కోసం ఏ దానికైనా ఒడిగడుతున్నారు. అంటే భవిష్యత్తులో మన భారతదేశం కూడా అట్లాంటి దేశాల జాబితాలకు పోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే పాలకులు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎందుకంటే నీకు ప్రొడక్షనే లేదు, పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలు పారిపోతున్నారు. ఎందుకంటే మనం వేసే ట్యాక్సులు అట్లున్నాయి. మరి ఎట్లా వస్తాయి కొత్త పరిశ్రమలు? మనం ఏం తయారు చేయాలి? ఉన్న జనాలు ఏం చేస్తున్నారు, ఏదో ఉచితంగా వస్తాయిగా కొన్ని, ఉన్న కాడికి తిందామని వాళ్ళు అసలు కష్టం చేసుకునేటోళ్ళ మీదనేమో ట్యాక్సులు వేస్తారు. వాళ్ళ దగ్గర విండుతున్నారు, వీళ్ళు సగం తింటున్నారు, సగం ప్రజలకు ఇస్తున్నారు. ఇట్లా ఎన్ని రోజులు గడుపుతారు? రాను రాను వీళ్ళు అసలుకే పని చేయకుండా అయిపోతారు. ఇంకా మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? లాస్ట్కి ఏమవుతుంది? రోడ్ల మీదకి వచ్చేస్తారు. సేమ్ ఆ పరిస్థితి క్రియేట్ అవుతుంది. అందుకనే ఒక చైనాని ఆదర్శంగా తీసుకోవాలి. చైనాని, ఓ జపాన్ని, వీటిని ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తే దేశం బాగుపడుతుంది. కానీ మీరు ఎంతసేపటికి దీని మీద రేటు పెంచుతాము, సిగరెట్ మీద రేటు పెంచితే ఇక సిగరెట్ మీద 70 రూపాయలు 50 రూపాయలు చేస్తాం, సిగరెట్ తాగకుండా అయిపోతారు కదా. సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరం అని మీరే చెప్తారు, మళ్ళీ 50 రూపాయలు 70 రూపాయలు చేస్తామన్నట్టు. ఎందుకు? దమ్ముంటే మొత్తానికి బంద్ చేయరు. ప్రజల ఆరోగ్యం మీద మీకు శ్రద్ధ ఉంటే మొత్తానికి బ్యాన్ చేయరు. గుట్కాలు, సిగరెట్లు అన్నీ బ్యాన్ చేసి పరిపాలన ఎట్లా సాగించాలి, దాని ప్లేస్లో ఆ సిగరెట్ తాగే టైం లేదన్న పనులు చేస్తారు. ఆన్ నుంచి ఆడికి పోయి ఆన్ నుంచి ఈడికి వచ్చేసరికి ఒక 20 నిమిషాలు ఒక సిగరెట్ టైంకి వేస్ట్ చేస్తున్నారు. ఆ వేస్టేజ్ టైంని ఒక పనికి ఉపయోగిస్తే బాగుపడతారు.
దాని మీద దృష్టి పెట్టి పనిచేయాలి. ఎంతసేపటికి మేము సంపద కొల్లగొట్టుకోవాలి, మా పార్టీ ఖజానా నిండాలి, మేము దేశాన్ని కొన్ని సంవత్సరాలు పాలించాలి, మేము చక్కగా ఉంటే చాలు అనే ఉద్దేశంతో పరిపాలించేటోనికి మాత్రం ఎప్పుడు కూడా ఓట్లు వేయొద్దు. ఇప్పుడు అదే పరిస్థితి అయింది. బీజేపీ పాలన కూడా అదే పరిస్థితి అయింది. ఏమో అనుకున్నాం, ఏమో చేస్తారు, బీజేపీ ఇట్లా దోసుకునేది కాదు, ఓన్లీ దేశం కోసం ధర్మం కోసం కొట్లాడుతుంది అని ఆలోచన చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇప్పుడు ఏంది, గ్యాస్ 400 ఉన్నది 1200కి తీసుకొచ్చారు. అంటే ఇట్లా పెరుక్కుంటూ పోతుంది. లాస్ట్కి ఇంకో నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత 2000కి పోతుంది సిలిండర్. నూనె పోతుంది, నూనె 500-600కి పోతుంది. ఇక మామూలు కూరగాయలు కూడా పెరుగుతాయి. పెట్రోల్కి 200కి తీసుకుపోయారు అనుకో, మరి వాహనాలు ఎట్లా నడుస్తాయి, వాడు కూరగాయల రేట్లు పెంచుతాడు. ఇట్లా క్రమక్రమేణా అన్నీ పెరుగుకుంటూ పోతాయి. మళ్ళీ ప్రజలందరూ రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. ఎందుకంటే జీతాలు పెరుగుతలేవు కదా, జీతాలు పెరుగుతలేదు, దినసరి ఆదాయం పెరుగుతలేదు, జీడిపి లేదు, తలసరి ఆదాయం లేదు. లేనప్పుడు ఇవన్నీ నిత్యావసర వస్తువులు పెరిగినప్పుడు ఏం చేస్తారు, ప్రజలు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. త్వరలో మన దేశ పరిస్థితి కూడా అట్లా అవుతుంది బీజేపీ వల్ల. బీజేపీ ఏమైనా సరైన నిర్ణయాలు తీసుకుంటలేదు, ఇది వాస్తవం. ఆలోచించుర్రి, ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మన దేశం ఆ పరిస్థితికి బీజేపీ కనుక కంటిన్యూ ఉంటే మన దేశ పరిస్థితి కూడా అంతే అవుతుంది. అందరు ఏమనుకున్నారంటే కాంగ్రెస్ ఏం చేస్తలేదు కాదు, ఏమి చెయ్యకుండా నిజంగా ఒక కంట్రోల్గా తీసుకుపోతుంది. ఒకటేసారి డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రజల మీద భారం వేయకుండా, ప్రజల మీద భారం వేసి డెవలప్మెంట్ చేస్తే ఏం లాభం? నీకు ఉత్పత్తి ఉండాలి. ఉత్పత్తి ఉన్నప్పుడు దాని నుంచి వచ్చిన రెవెన్యూతోనే నువ్వు డెవలప్ చేయాలి. ఉన్న వాటి మీద ట్యాక్సీలు వేసుకుంటూ పెంచుకుంటూ పోయి దానికోసం అప్పులు చేసి, అప్పులు తీర్చడం కోసం మళ్ళీ ట్యాక్సీలు వేసి, ఈ రకంగా నువ్వు చేస్తే దాన్ని డెవలప్మెంట్ అనరు. మూలకున్న ముసల్ది కూడా చేస్తుంది. అందుకనే ప్రజల్లారా ఆలోచించురు, బీజేపీ ఎట్లా పాలిస్తున్నది, ఎట్లా పరిపాలన చేస్తున్నది, ఏం చేస్తున్నది, మన దేశ ప్రజల కోసం ఏం చేసింది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గతంలో మస్తు ముచ్చట్లు చెప్పారు, దేశం కోసం ధర్మం కోసం మనం కొట్లాడాలి, మన దేవుడు మన మతం అంటాడు. మహారాష్ట్రలో మున్సిపల్ ఎలక్షన్లల్లో బీజేపీ ఎంఐఎం 2 ఇద్దరు కలిసే పోటీ చేస్తున్నారు. కలిసిపోయినాయి, గఠబంధన్ ఏర్పరచుకున్నాయి. దాని గురించి మాట్లాడరు, దాని గురించి ఆలోచన చేయరు. ఏమనంటే బీజేపీ మేము కార్యకర్తలం, సైనికులు ఉంటారు. కాంగ్రెస్లో ఉన్న హిందువులు, బీజేపీలో ఉన్న హిందువుల కంటే కూడా కాంగ్రెస్లో ఉన్న హిందువులే చాలా కరడుగట్టిన హిందువులు ఉంటారు. ఎందుకంటే అన్నీ ఆలోచిస్తారు. బీజేపీ ఏమైనా హిందువులకు ఒక్కరికే బీజేపీ కాదు, బీజేపీ ఏమీ లేదు, వేస్ట్ అంటే పరమ వేస్ట్. నేను చూసిన దగ్గర నుండి కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏం చేస్తుంది ఎన్నడూ కూడా విమర్శించలే. సరే ఏదో చేస్తారు, కొట్లాడతారు, కాశ్మీర్ తెస్తున్నారు, అది తెస్తున్నారు. మనది ఏదైతే చైనా అయితే మన భూమిని ఆక్రమించుకుందో దాన్ని కూడా మళ్ళీ తిరిగి వశం చేసుకుంటామన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ వశం చేసుకుంటాం, అన్ని ముచ్చట్లు చాలా చెప్పారు. 15 సంవత్సరాలు అయింది. ఏం చేసిర్రు? ఏం చెయ్యరు కూడా. ఎంతసేపటికి అడవులని చెరబడుతున్నారు. ఏమి చేయని అమాయకులు, గెరిల్ల ఆదివాసుల కోసం పోరాడిన నక్సలైట్లు, వాళ్ళ హక్కుల కోసం పోరాడిన నక్సలైట్లని కదలికలు లేనప్పుడు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు ఆ గుట్టలని చెరబట్టి ఒలిచి నక్సలైట్లు మొత్తం అంతమొందించేసి ఆ గుట్టలు తోడుతున్నారు. యురేనియం, ఇక ఆక్సిజన్ ఎక్కడిది కోసి, జంతువులు ఎక్కడి? ఇక్కడ మొత్తుకున్నారు వెధవలు, జంతువులు చచ్చిపోతున్నాయని మొత్తుకున్న వెధవల్లారా, మీకు సిగ్గుండాలి. జంతువులు చస్తున్నాయి, అవి చస్తున్నాయి, ఇవి చస్తున్నాయి. మేము పర్యావరణ ప్రేమికులము, జంతు ప్రేమికులం అన్నోళ్ళు ఎక్కడ చచ్చిర్రా మీరు? ఇవాళ అడవులను మొత్తం నరుకుతున్నారు. ఆలోచన చేయరి. మన దేశ పరిస్థితి బాగుండాలి అంటే బీజేపీ అధికారంలో ఉండొద్దు. ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది, సరే వచ్చింది 1-2 సంవత్సరాలు అనుకుంటే ఓకే, 1-2 సంవత్సరాలు పరిపాలిస్తున్నది, ఇప్పుడే ఏం తెలుస్తుందంటే ఏమనుకోవచ్చు. 15 సంవత్సరాలు పరిపాలించింది. 15 సంవత్సరాలలో ఏం చేసింది? ఏ పరిశ్రమలు, మన దగ్గర ఏం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకు? ఏమీ లేవు, అంతా శూన్యం. అందుకనే ఆలోచన చేయాలి. మీరే ఆలోచన చేసుకోర్రి. ఎందుకంటే ఓ రోజు చెప్తే కాదు, ఒకని సొంత ఆలోచన వానికి రావాలి. వానికి వస్తే అప్పుడు అర్థమవుతుంది.